హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఎంతో మంచి పేరు తెచ్చుకుని టాప్ 6లో నిలిచిన అంబటి అర్జున్ అయితే గేమ్ వైజ్ బయట కూడా చాలా అయితే యాక్టివ్గా ఉంటారనమాట తను. సో మీ అందరూ చూసే ఉంటారు, సీజన్ 7 తన హౌస్లో ఉన్నప్పుడు అయితే అటు స్పై బ్యాచ్తోనూ అటు స్పా బ్యాచ్తో ఇద్దరితోనూ పోటీ పడి ఓన్గా అంటే సింగిల్గా గేమ్ ఆడి తన ఇండివిజువాలిటీ అందరికీ చూపించాడు. చాలా గొప్ప గేమ్ ఆడాడనమాట. ఆడిన ప్రతి గేమ్లో కూడా తను 100% గేమ్స్ ఇస్తూ టాప్ 6లోకి అయితే వచ్చారనమాట. సో ఇక విషయంలోకి వచ్చామంటే తన భార్యను కూడా బిగ్ బాస్ హౌస్లో మీ అందరూ చూసే ఉంటారనమాట. తను ప్రెగ్నెన్సీ ఉండే తనకు అప్పుడు ఆ టైంలో బిగ్ బాస్ కోరిక మేరకు కూడా తనైతే సీమంతం కూడా చేశారనమాట. బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కలిసి తన వైఫ్కి. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వైఫ్గా ఈ రోజు అయితే తనైతే ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది అని అయితే ఇన్ఫర్మేషన్. వాళ్ళ వైఫ్ పేరు సురేఖ అనమాట. సో తన ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారనమాట. వెల్కమ్ అవర్ లవ్లీ బేబీ గర్ల్ ఆర్కా అని అయితే తనైతే ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే మెన్షన్ చేశారనమాట. యాక్చువల్లీ తనకు బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడే చెప్పారనమాట, ఆడపిల్ల కానీ పుడితే మాత్రం ఆర్కా అని నేను పేరు పెట్టాలి అనుకుంటున్నాను అని వాళ్ళు ముందుగానే ఆ నేమ్ కూడా డిసైడ్ అయ్యారనమాట ఇద్దరు దంపతులు. అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ 7లో వచ్చినప్పుడు ఎక్కడ కూడా సింపతి గేమ్ ఆడలేదన్నమాట. అంబటి అర్జున్ మా వైఫ్ ప్రెగ్నెంట్, సో నేను ఖచ్చితంగా ఆడాలి గెలవాలని ఎక్కడ కూడా సింపతి డ్రామా ఏం చేయలేదు. ఓన్లీ గేమ్ మాత్రమే ఆడాడు. కొంచెం అక్కడక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేసినా కూడా తను గేమ్ వైజ్ సూపర్ వాహ్ అనిపించుకున్నాడు. కానీ స్టార్టింగ్ అంటే వైల్డ్గా ఇంటిగా రాకుండా తను నార్మల్గా స్టార్టింగ్ నుంచి కానీ వచ్చి కానీ ఉంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యే కంటెస్టెంట్ అనేది అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. ఇట్స్ ఓకే. ఈ విషయం పక్కన పెడితే ఈ రోజు అయితే వాళ్ళ భార్య అయితే ఒక ఆడబిడ్డకి అయితే జన్మనిచ్చింది అని అయితే ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా తనకైతే కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారు, ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ కూడాను. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.